ఏంటా సడన్‌గా లొకేషన్ చేంజ్ అని అనుకుంటున్నారా? సో, ఒక చిన్న పని మీద వచ్చాను. ఒకవేళ ఎక్కడికొచ్చాను, ఏంటి అనేది మీరు గెస్ చేయగలిగితే కిందున్నటువంటి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియోని పాస్ చేసి. ఈరోజు నేను మీ ముందుకి జెబ్రానిక్స్‌కి సంబంధించినటువంటి ఒక బ్లూటూత్ నెక్ బ్యాండ్ అయితే తీసుకొచ్చాను. యాక్చువల్‌గా నేనైతే దీన్ని కపుల్ ఆఫ్ డేస్ నుంచి వాడుతున్నాను. యాక్చువల్‌గా ప్రశాంతంగా చేద్దాం అనుకున్నాను కానీ వీడియో వీళ్ళ ఆఫర్ చూసి నేనైతే టెంప్ట్ అయిపోయాను. కేవలం రూ. 999కే నిజంగా ఒక మంచి బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ ఒకవేళ మీరు గనక మ్యూజిక్ లవర్ అయి ఉన్నట్లయితే అండ్ ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే డెఫినెట్లీ నేనైతే స్ట్రాంగ్‌గా రికమెండ్ చేస్తాను. ముఖ్యంగా బేస్ లవర్స్కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి. అన్బాక్సింగ్ అంటే లేదు, బాక్స్ కంటెంట్స్ ఏంటో చూసేయండి. ఆ తర్వాత దీని గురించి మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ మరింత రాబోతుంది. స్టే ట్యూన్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో ఫస్ట్ బాక్స్ ఓవర్ చూద్దాం. జెబ్రానిక్స్కి సంబంధించినటువంటి బ్రాండింగ్తో పాటు దీనిలో హైలైట్ స్పెసిఫికేషన్స్ లైక్ దీంట్లో 45 అవర్స్ ఆఫ్ మ్యూజిక్తో పాటు మనకి ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ప్రొవైడ్ చేశారు, స్ప్లాష్ రెసిస్టెంట్ కూడా. అలాగే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ లైక్ ఇది బ్లూటూత్ 5.2తో పనిచేస్తుంది, డ్యూయల్ పేరింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ తో పాటు మీకు గేమింగ్ మోడ్ లో లేటెన్సీ కూడా ఇది సపోర్ట్ చేయడంతో పాటు ఈవెన్ లెఫ్ట్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక గూగుల్ అలాగే యాపిల్ సిరి రెండు వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ కి ఇది మనకి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వద్దాం. సో ఏదైతే మనకి నెక్ దగ్గర పెడతామో ఇదంతా కూడా టఫ్ అండ్ చాలా హార్డ్ కేబుల్ తోనే మనకు రావడం జరుగుతుంది. ఎలాంటి సందర్భాల్లో కూడా ఇది డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువ అండ్ ఎక్కడా కూడా మీకు ముడిపడటం కానీ చిక్కుపడటం కానీ అలాంటివి అయితే ఏం లేదు. అలాగే ఈ బ్యాటరీ కేసెస్ ఏవైతే ఇవి చూసారో అన్నట్లయితే ఇవి కొంచెం మనకి పెద్దగా ఉన్నాయి. ఇవి ఇంకొంచెం తక్కువగా కొంచెం స్లిమ్గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ రైట్ సైడ్ మీరు ఎక్కడైతే మీరు వేర్ చేస్తారో అక్కడ మీకు బటన్స్ రావడం అయితే జరుగుతుంది. ప్రీవియస్ ట్రాక్, నెక్స్ట్ ట్రాక్, పాజ్, ప్లే ఇలా మల్టీ ఫంక్షనాలిటీ బటన్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు. సెంటర్లో ఏదైతే ఉందో ఆన్ ఆఫ్ బటన్తో పాటు మైక్రోఫోన్ హోల్ని కూడా మనకి ఇక్కడే తీసుకొని రావడం జరిగింది. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పటికి మనకి టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్తో పాటు ఇక్కడ మీకు ఒక నోటిఫికేషన్ లైట్ కూడా రావడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ దానిలో ఏముండదు, జస్ట్ బ్యాటరీ కేసింగ్ అంతే. ఇక ఇక్కడి నుంచి మనకి కేబుల్ ఏదైతే ఇయర్ టిప్స్ దగ్గరకు వస్తూ ఉంటాయో ఈ కేబుల్ ఏవైతే నార్మల్ అనిపించినాయి ఇవి కొంచెం బెటర్గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. బట్ ఏదైతే హెడ్స్ ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా అల్యూమినియం తోటి అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి సిలికాన్ టిప్స్ తోటి, అఫ్ కోర్స్ ఇవి వచ్చేటప్పటికి మనకి మ్యాగ్నెటిక్ టిప్స్ కూడా. అండ్ ఈ మ్యాగ్నెటిక్ టిప్స్ ఏవైతే ఉన్నాయో వర్కింగ్ లో బాగున్నాయా, ఇవి ఇలా క్లోజ్ చేసినప్పుడు మ్యూజిక్ ఆఫ్ అవ్వటం లేదన్నట్లయితే ఇది పవర్ సేవింగ్ మోడ్ లోకి వెళ్తుందా వెళ్ళట్లేదా అనేది కూడా మనం వీడియో చివర్లో అయితే మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ కంఫర్ట్ వాటికి మాత్రం చాలా బాగుంటుంది. ఇయర్స్ అన్ని కూడా ప్రాపర్ గా మీకు సీల్ అవటం అయితే జరుగుతుంది. సో ఒకసారిగా చెప్పాలన్నట్టయితే కొంచెం ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లాగా, ఆఫ్ కోర్స్ దీంట్లో ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా తీసుకొచ్చారు. ఇది సీల్ అయి ఉండటం వల్లనే మనము కొంచెం ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ లాగా వర్క్ చేస్తుందని మనం అనుకోవచ్చు, విచ్ ఇస్ కూల్. దీంట్లో ఉన్న ఫీచర్స్ విషయానికి వచ్చారంటే ఒకవేళ మీరు కనుక గేమింగ్ ఎక్కువగా వాడుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే అఫ్ కోర్స్ దీంట్లో మనకి లో లేటెన్సీ కూడా ఉంటుంది. మరి ఎంత లేటెన్సీ ఉంటుంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడ వీళ్ళు స్పెసిఫై చేయలేదు. బట్ గేమ్స్ ఆడాను పర్వాలేదు, డీసెంట్ లేటెన్సీ అనే మనం చెప్పుకోవచ్చు. దీన్ని పక్కకు పెట్టారంటే మీకు బ్యాటరీ బ్యాకప్ కూడా ఒకవేళ కంటిన్యూస్ గా మీరు మ్యూజిక్ లేదా వీడియో చూస్తున్నారు అన్నట్లయితే సుమారుగా 45 అవర్స్ అరౌండ్ 60% ఆఫ్ ద వాల్యూమ్లో ఒకవేళ మీరు ఫుల్ వాల్యూమ్ పెట్టుకున్నారు అన్నట్లయితే అరౌండ్ 30-35 అవర్స్ దాకా బ్యాటరీ బ్యాకప్ మీకు రావడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఫుల్గా ఛార్జ్ అవ్వడానికి దీంట్లో ఏ విధమైన ఫాస్ట్ ఛార్జింగ్ అయితే లేదు. బట్ ఫుల్గా ఛార్జ్ అవ్వడానికి మీకు అప్రాక్సిమేట్లీ 1 అవర్ 15 మినిట్స్ దాకా టైం తీసుకుంటుంది. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి బ్లూటూత్ 5.2 టెక్నాలజీని ప్రొవైడ్ చేశారు. సో డేటా ట్రాన్స్ఫరింగ్ స్పీడ్ ఏదైతుందో కంపేర్డ్ టు బ్లూటూత్ 5.0 కన్నా కానీ కొంచెం బెటర్గా మనకు రావడం జరుగుతుంది. అలాంగ్ సైడ్ విత్ మీకు డేటా ట్రాన్స్ఫరింగ్ రేడియస్ కూడా సుమారుగా 10 మీటర్స్ రేడియస్ దాకా ఇది మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వర్క్ చేయగలదు. ఈవెన్ దీంట్లో మనకి స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీ కూడా ఇచ్చారు. సో చిన్నపాటి తుప్పర్లు లేదా స్వెట్ లేదా రెగ్యులర్గా మీరు జిమ్ చేస్తున్నప్పుడు అలాంటప్పుడు యూస్ చేయాలనుకుంటున్నా కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా నిరభ్యంతరంగా దీన్ని అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. ఇదే కాదు దీంట్లో మనకి డ్యూయల్ పేరింగ్ టెక్నాలజీ కూడా ప్రొవైడ్ చేశారు. సో బేసికల్లీ ఒకవేళ మీరు కనుక రెండు మొబైల్ ఫోన్స్ని యూస్ చేస్తున్నా లేదా మీ ల్యాప్టాప్ అలాగే మీ ఫోన్కి ఒకటేసారి ప్యారల్గా లేదా మీ ట్యాబ్ ఇట్లాంటి వాటి కనెక్టింగ్ చూసాలనుకుంటున్నా కానీ ఇందులో మనకి డ్యూయల్ పేరింగ్ టెక్నాలజీ కూడా ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా సింపుల్గా మీరు
మీరు డివైస్ టు డివైస్ స్విచ్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ ఇవే కాదు, ఒకవేళ మీరు కనుక ఇందులో ఉండేటువంటి పవర్ బటన్ ఏదైతే ఉందో దీన్ని హోల్డ్ చేసి 2 సెకండ్స్ పట్టుకున్నారు అన్నట్లయితే వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ కూడా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ వాడుతుంటే గూగుల్ లేదా యాపిల్ వాడుతున్నారంటే సిరి కూడా యాక్టివేట్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు ఉన్నటువంటి మిగతా ఫంక్షనాలిటీ కూడా నెక్స్ట్ ట్రాక్, ప్రీవియస్ ట్రాక్, అలాగే మనకి కాల్ కట్ చేయడం, హోల్డ్లో పెట్టడం, ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా వెరీ కామన్గా ఎలా అయితే చూస్తుంటారో సేమ్ అదే ఫీచర్స్ని మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక అసలు విషయానికి వద్దాం, దీంట్లో మ్యూజిక్ ఎలా ఉంది. మ్యూజిక్ మాత్రం నిజంగా రియల్లీ అమేజింగ్. ముఖ్యంగా ఒకవేళ మీరు కనుక బేస్ లవర్స్ అయినట్లయితే నేను డెఫినెట్లీ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఒక లుక్ ఏమంటాను. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మిగతా వాటితో కంపేర్ చేస్తే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనే నా అభిప్రాయం. అండ్ దీంట్లో వోకల్స్ ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం ఇంప్రూవ్డ్గా తీసుకొచ్చుంటే, అంటే కొంచెం క్రిస్టల్ క్లియర్గా తెచ్చుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక ట్రిపుల్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ట్రిపుల్స్ కూడా ఓకే, బట్ ఇవి ఇంకొంచెం బెటర్గా తీసుకొచ్చుంటే, ఫైన్ ట్యూన్ అయి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఫోన్ కాల్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోన్ కాల్స్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా బైక్ మీద ఒకవేళ హెల్మెట్ లేకుండా వెళ్తుంటే నాయిస్ ఎలా ఉంటుందన్నానంటే కనుక అక్కడ ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా మీకు ఒకేలాగా పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో మీకు ఏదైతే పనికిరాదు, లేదా ఒక ఏరియాలో కూర్చొని మీరు ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నారు, ఆఫీస్ పర్పస్ ఎక్కువగా లేదా బిజినెస్ మీటింగ్స్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే కనుక నాకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేదు. ఈవెన్ వాయిస్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇదే కాదు, దీనిలో మనకు వచ్చేటప్పటికి మ్యాగ్నెటిక్ టిప్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇది జస్ట్ ఆర్గనైజింగ్ కోసం, అంటే జస్ట్ మీకు హోల్డ్ చేస్తాయి అంతే. బట్ ఇది స్టాండ్ బై లోకి వెళ్ళటం కానీ, లేదా పవర్ సేవింగ్ మోడ్ లోకి వెళ్ళటం కానీ, లేదా మ్యూజిక్ పాస్ అవ్వటం కానీ ఇది లేదు. సో దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే ఒకవేళ మీరు బేస్ లవర్స్, మంచి జోష్ పాటలు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు, మ్యూజిక్ ఎక్కువగా వాడుతూ బడ్జెట్ సెగ్మెంట్లో ముఖ్యంగా 999 రూపాయలకి మీరు ఒక బ్లూటూత్ నెక్ బ్యాండ్ చూస్తున్నారు అన్నట్టయితే డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఎంఆర్పి 3499, బట్ రెగ్యులర్గా వీళ్ళు సెల్ చేసేది ఏదైతే ఉందో 1499 రూపాయలకి అమ్ముతున్నారు అనుకుంటా. సో బట్ ఆఫర్లో ఈరోజు మీకు వచ్చేటప్పటికి ఇది కేవలం 999 రూపాయలకి రావడం జరుగుతుంది. నిజంగా 999 రూపీస్కి ఇది వర్త్ఫుల్ డీల్ అనే నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ నేను వీడియో ఫాస్ట్గా చేయడానికి కూడా ఇదే రీజన్. ఎందుకంటే మళ్ళీ మీకు రేపు ఎల్లుండిలో ఈ వీడియో పెట్టానంటే ఆ ప్రైస్లో మీకు దొరకపోయే అవకాశం ఉంది. సో ఒకవేళ మీరు కనుక 1000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్లో ఒక మంచి బ్లూటూత్ నెక్ బ్యాండ్ని చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. అండ్ బై ద బై ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, నేను ఇక్కడ ప్రోడక్ట్ ట్యాగ్స్ అని కొత్తగా యూట్యూబ్ అయితే తీసుకొచ్చింది, ఇక్కడ నేను ప్లేస్ చేస్తాను. ఇక్కడ మీరు క్లిక్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ఈ ప్రోడక్ట్ లింక్ అనేది అక్కడ చూపించడం జరుగుతుంది. సో సింప్లీ దాన్ని క్లిక్ చేసి మీకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ జెబ్రానిక్స్ జెబ్ యోగా N3 బ్లూటూత్ నెక్ బ్యాండ్కి సంబంధించినటువంటి నా డీటెయిల్ అన్బాక్సింగ్, అలాగే నా రివ్యూ అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నట్లయితే కనుక లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. That's all for today. This is Vasu signing off. Have a great day. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray.